హాయ్! వెల్కమ్ బ్యాక్ అంబికా కిచెన్. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు లంచ్‌లో కర్రీ వచ్చేసి చిక్కుడుగాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఇవైతే మా పాదుకు కాసిన చిక్కుడుగాయలండి. ఎటువంటి మందు గట్ట వేయకుండా కాసిన కాయలు. అయితే కర్రీలోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ వెలిగించుకుని దాకైతే పెట్టుకున్నాను. అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత ఈలోపు ఆనియన్స్ అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా! అవైతే వేసుకుంటాను. ఈరోజు పిల్లలు చిక్కుడుగాయ కర్రీ అయితే అడిగారండి. మా పిల్లలు ఏది అడిగితే అదే వేస్తాను వాళ్ళకి లంచ్ బాక్సుల్లో. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. అవి మగ్గేలోపు మిగతా పనులు అయితే ఉన్నాయండి. అవి కూడా చేసేసుకుంటాను. పిల్లలకి లంచ్ బాక్సులు టైం అయిపోతుంది కాబట్టి కర్రీ అయితే వేసేసుకుని ఈలోపు మిగతా పనులన్నీ చేసేసుకున్నాను. శుభ్రంగా పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్కి పంపించేశాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వంట అయితే మొదలు పెడుతున్నాను. మళ్ళీ ఒకసారి ఇల్లంతా తుడిచేసుకుని బట్టలు అవి ఉతికేసుకుని గిన్నెలు ఉంటే బ్రేక్ఫాస్ట్ గిన్నెలు అవన్నీ ఉంటే తోమేసుకుని శుభ్రంగా ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే చేస్తున్నానండి. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు మా ఊర్లోకి అయితే మళ్ళీ ఇంకో రెండొక వేషం అయితే వచ్చింది. అది వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇవైతే మగ్గుతున్నాయి. ఈలోపు మూత పెట్టుకుంటే ఇంకా మగ్గుతాయి. పసుపు ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఉల్లిపాయలు గమ్మున మగ్గుతాయని. ఇవి మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. అందరూ వండుకునే కర్రీసే అయినా నేను చేసే ప్రతి వంట కూడా యూట్యూబ్లో పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటా అయితే వేసేసుకున్నాను. అవి కూడా వేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుంటే అవి మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి. ఇవి కూడా కలిపేసుకుంటున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేశారో కామెంట్ చేయండి. ఎవరు వీడియోస్ చూడట్లేదు, చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు, లైక్ చేసిన వారు ఒక కామెంట్ కూడా చేయట్లేదు. రైస్ అయితే కూడా పెట్టేశాను పక్కన. ఇవైతే మగ్గిని చిక్కుడుకాయలు అయితే వేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకున్నాను బాగా. చిక్కుడుకాయలు కూడా వేసేసుకుని తిప్పేసుకుని మూత పెట్టుకుంటే అవి కూడా మగ్గుతాయి. లోపు చిక్కుడుకాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఎలా అయినా నాటు చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు అందులో 2 రకాల చిక్కుడుకాయలు ఉన్నాయి. ఒకటి నీలం కలరే, ఒకటి మామూలువి. అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నాయి కదా అని వండేసాను. మా పిల్లలకి చిక్కుడుకాయ కర్రీ అన్న ములక్కాయ కర్రీ అన్న చాలా ఇష్టం. తోటకూర ఫ్రై, పప్పు టమాటా ఇలాంటివంటే చాలా ఇష్టం. చికెన్ అయితే మరీ ఇష్టం. ఈ మధ్యన చికెన్ అయితే వండట్లేదు. ఎందుకంటే పిల్లలకి కొంచెం కంట్లో కొద్దిగా ఎలర్జీ వచ్చిందని నాన్ వెజ్ అయితే వండట్లేదు. అందుకే వెజిటేబుల్ కర్రీసే పెడుతున్నాను. చిక్కుడుకాయలు అయితే వేసేసుకున్నాను. ఇవి కూడా మగ్గుతున్నాయి. ఒకసారి కలిపేసుకుని వాటిని కూడా మూత పెట్టుకుంటే మగ్గుతాయి. ఈలోపు రైస్ అంతా అయిపోయింది. అప్పుడు మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చినాయో. చూసారు కదా ఆవిరి వస్తుంటే వాసన కూడా మగ్గినప్పుడు స్మెల్ బాగుంటుంది కదండి చిక్కుడుకాయ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టం నాటు చిక్కుడుకాయల కర్రీ? చికెన్లో వేసుకుని వండుకుంటే చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇవైతే మగ్గిపోతున్నాయి. కారం అయితే తీసుకుంటాను. ఈలోపు 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటాను. వేసుకుని కొద్దిసేపు దీన్ని కూడా మగ్గనించి వాటర్ పోసుకొని మూత పెట్టుకుని పక్క పెట్టుకుంటే ఈలోపు కర్రీ అయితే ఉడుకుతుంది. కలిపేసుకున్నాను శుభ్రంగా కారం అంతా కలిసేలాగా. ఒక 1 మినిట్ అయితే ఉంచితే పచ్చివాసన అనేది పోతుంది కదా. వాటర్ అయితే వేసుకుంటున్నానండి. లైట్గానే వేసుకుంటున్నాను వాటర్. ఎందుకు ఎక్కువ వేస్తే కనుక చిక్కుడుకాయ కొంచెం ఎక్కువగా ఉడికిపోయినట్టు అయిపోతుంది. దీనికి ఎన్ని కావాలో అన్ని వాటర్ అయితే వేసుకుంటే చిక్కుడుకాయ అయితే బాగా విడకుండా అలా కుక్ అవుద్ది, బాగుంటుంది. మూత అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు చారు కూడా పెట్టుకున్నాను పక్కన. మా హస్బెండ్ చారు అయితే పెట్టమని అడిగారు మా అత్తయ్య గారు. చారు అయితే పక్కన పెట్టుకున్నాను. అది కూడా మరుగుతుంది. మరగాలి, ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈ కూర కూడా ఉడుకుతుంది. చూసారు కదా ఎలా పొగలైతే వస్తుందో. వీడియో తీస్తుంటే కెమెరాకి ఆవిరంతా పట్టేసింది. ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుంటే ఇంకా కొద్దిసేపు అయితే కర్రీ కూడా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టాలి. టైం అయితే 11:30 అయిపోయింది. ఈరోజు కొంచెం లేట్ అయ్యేలాగే ఉంది లంచ్ బాక్స్ పెడతానికి. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ కర్రీ ఏదో కామెంట్లో కామెంట్ చేయండి. కర్రీ అయితే ఉడుకుతుంది. మసాలా కట్ట ఏమి వేయకుండా ప్లెయిన్గా వండుకున్నాను. చారు అయితే మరుగుతుంది. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం బెల్లం. మా సైడ్ అంతా చారు తీయగానే పెట్టుకుంటారు, మా అత్తగారు వాళ్ళ ఊరు వైపు.
అయితే బెల్లం వేసాను ఇందులో, ధనియాలు ఇవన్నీ వేసాను, మిరియాల పొడి. చారు మరుగుతున్న ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. అది కూడా తాలింపులు అయితే రెడీ చేసుకున్నాను, దానికోసం కూడా. చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది, ఇంకొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి. అవి కూడా అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకుని, గింజ చూసారా ఎంత పెద్దగా ఉందో, బాగా ఉడికింది. ఇది బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, చారు కూడా మళ్ళీ మరుగుతుందో చూసారు కదా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకేంటి ఫ్రెండ్స్, చూసారు కదా కర్రీ, అదే మా చిక్కుడుకాయ కర్రీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి మీ సపోర్ట్ని నాకు ఇచ్చి మరింత ఎంకరేజ్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.